వందనాలు. వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పింది మూడో మాట. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును. తర్వాత తన శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పును. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనును. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం చదవండి ఒకసారి. అవును. మా చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక తల్లిని, ఇప్పుడు ఇంట్లోని ఒకరు చనిపోయారనుకో, చూసేవాళ్ళు ఎవరో లేకపోతే ఎవరైనా ఇదిగో ఇంకో నా తల్లిని నీకు అప్పగిస్తున్నా, నా తల్లి బాధ్యత అంతా మీరు చూడండి అని ఎవరైనా చెప్పితే మీరు చూడగలరమ్మా? ఆవిడ బాధ్యత అంతా మొయ్యగలరా? మొయ్యలేరు కదా. కానీ ఎవరు మోసారు? యోహాను మోసారు బాధ్యత అంతా. ఎవరిది? మరియమ్మది, యేసయ్య తల్లిది. తర్వాత అప్పుడు ప్రాణములో వాక్యములము చెందుట భరించలేని బాధ యేసుక్రీస్తు తన శరీరమందు మాత్రమే కాదు, తన ప్రాణమందు శ్రమ అనుభవించును. గ్రేస్తయమాన్ తోటలో ప్రాణము మరణమునందునగా ఆయన వాక్యములు చెందును. ఇప్పుడు పిండి వేయబడును. తన తల్లి కన్నీటిని చూచి ఆయన ఎంతో వేదంతో బాధపడుతున్నాడు యేసయ్య. ఎందుకంటే తల్లి, యోహాను తల్లి ఒక పక్కన ఉండి చూస్తున్నారనమాట. అంటే కొట్టేస్తుంటారు కదా. అతను ఏ తప్పు చేశాడని కొడుతున్నారు? ఏ తప్పు చేయలేదు, కానీ కొట్టేస్తున్నాడు. ఏసంట ఎటకారుస్తారు. వీడు ఏసంట పాపక్షమాలు శమిస్తాడట, గుడ్డు వాళ్ళకి కొల్లిస్తాడంట, మాటలు రాని వాళ్ళకి మాట రప్పిస్తాడట. ఎటకారంగా చేసి కాలుతోటి కాల్ట తెన్నేసి అతనికి ముళ్ళు కిరటాలు వేసేస్తారనమాట. వేసిన తర్వాత తెల్లి తట్టుకోలేదు కదా, ఆ బ్లడ్ అంతా కారిపోద్ది అనమాట. ఆ రక్తం అంతా కారిపోతే ఒక తెల్లటి వస్త్రం తెచ్చి ఆ రక్తం అంతా తుడుచుకుంటా తెల్లి, దాచుకుంటా తెల్లి, దాచుకొని ఆ రక్తంది దాచుకొని దేవుడితో వద్దకు అందరూ వెళ్ళిపోతారనమాట, కొట్టే శుభ్రంగా. అప్పుడు ఇలా పడిపోయిన తర్వాత ఆ తెల్లి ఆ వస్త్రం మీద ఇలా ముఖం మీద పెడుతుంది అనమాట. అంటే ఆ ముఖము ఆ వస్త్రం మీద అచ్చు పడిపోవాలి, అచ్చు పడుతుంది. అచ్చు పడిన తర్వాత అది దాచుకుంటుంది అనమాట తెల్లి. అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళా యేసయ్య అంటాడు, దాహం, నాకు కొద్ది నీళ్ళన్న ఇవ్వండి, కొంచెం నీళ్ళన్న ఇవ్వండి అంటే తెల్లి తట్టుకోలేక నీళ్ళు ఇస్తే, మీరు నీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేసి తెల్లిని తోసేస్తారు. తెల్లిని తోసేస్తే ఇప్పుడు ఎంత వేదనండి. ఇప్పుడు చిన్నది ఏదైనా మేకలాడదు కానీ పని ఏదైనా నాడుతుంది కానీ మనకు గుచ్చుకుంటే మనం ఎంతో బాధపడిపోతాం. మనకి 6వ వారం ప్రార్థన, 6వ వారం కాదు 5వ వారం మనం ప్రార్థన జరుగుతుంటే సిస్టర్ గారు వచ్చారనమాట. సిస్టర్ గారు ప్రార్థన కొరకు వచ్చారు. ఆ బిర్యానీది మూత ఎలా తీసినప్పుడు నాకు సెగ తగిలేసింది అనమాట. సెగ తగిలితే ఇదంతా కాలిపోయింది. ఎంతలా కాలిందంటే చూడండి, మంట అయితే అప్పుడు అంటే చెల్లి రాను మీరు వెళ్ళండి అన్నయ్య అన్నదట. అంటే బాధపడింది. ఇప్పుడు ఏంటంటే సేవకుల్ని ఎవరైనా బాధపడితే ఖచ్చితంగా మనకు సంఘస్థులకి రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు బాధపడకూడదు. మన వల్ల ఇప్పుడు కూడా వాళ్ళు బాధపడితే రిజల్ట్ వెంటనే మనకు వస్తుంది ఏటమ్మా. అందుకే సేవకురాలు ఎప్పుడు మనం బాధపడకూడదు. ఇందులో ఏంటంటే యేసయ్య తెల్లి గురించి, నేను మరణిస్తే నా తెల్లిని ఎవరు చూస్తారు అని చాలా బాధపడుతున్నాడు. ఒక సైనికుడి వలె అతడు ముందుకు సాగును. విషముతో నిండిన పానము త్రాగి చనిపోవలసిందిగా ఉత్తరమిచ్చి జారీ చేయబడి ఉండును. అంత నిమిత్తము అతడు నడుచుచుండగా అతన్ని భార్య అడ్డుపడి గందరగోళం చేసును. ఆమె విలప ఆయన హృదయమును మృదువం
చేసెను. అంటే అతడు భార్య నువ్వు వెళ్ళొద్దు అంటే వేరే వాళ్ళు ఉంటారు. ఒక అతను అంటే ఇప్పుడు పక్కొచ్చి యేసయ్యని ఎందుకు కొడుతున్నారు అంటే అప్పుడు అతను మొయ్యిలో పోతున్నాడు కదా, నువ్వు మొయ్యి సులువు నువ్వు మొయ్యి అని అప్పగిస్తారు. అతని గురించి అని చెప్తున్నారు అన్నమాట. అతని భార్య గందరగోళం చేస్తుంది, నువ్వు మొయ్యొద్దు అనేసి. అప్పుడు అయ్యో నా యేసయ్య నేనంటే ఇష్టం, నాకు ఇష్టం, నువ్వు మొయ్యొద్దు అంటున్నావు ఏంటి అనేసి నా భార్య ఏటి ఇలాగంటుంది, మొయ్యొద్దు అంటుంది ఏటి అనేసి విలాప ఏం చేస్తాడంటే తన హృదయంలో ఆమెను దూరపరచండి అనేసి విషయము త్రాగుతాడంట, విషయం తాగేస్తాడట. యేసుక్రీస్తు హృదయము కూడా మరియు కన్నీటి వల్ల తన క్రైస్తవులైనప్పుడు ఎత్తువైన శరీరధారంగా జన్మించినంత పెంచిన తల్లి కదా, ఆమె దూరపరచండి అని కేకలు వేయగా తన బాధ్యతను పొందును. అంటే తన ఏదైనా సరే యేసయ్య మన గురించి ఎన్నో బాధలు పడి 40 రోజులు ఉపవాసం ఉండి మన గురించి మరణించాడు యేసయ్య. అతను ఏ తప్పు చేయలేనిది మన గురించి మరణించాడంటే మరి యేసయ్య గురించి మనం కూడా యేసయ్య చెప్పినట్టే వినాలి, పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత నీతిమంతులుగా ఉండాలి. తర్వాత ఏం చేయాలి, మనం ఎవరైనా ఏదన్నా అంటే కోపం పడకుండా, కోప్పడినా ఆ క్షణం మాత్రమే, నిమిషం మాత్రమే కోప్పడాలి. మళ్ళా తర్వాత ఆవిడతో మాట్లాడేయాలి. అది ఇది ఈ మూడో మాట నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక చిన్న ఇదే ఏంటంటారు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను ఏటి చెప్పబోతున్న సాక్ష్యం ఏంటంటే అది గొప్ప సాక్ష్యం అన్నమాట. దేవుడు ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో ఒకసారి చూడండి. నాకు 6వ నెల 2024 6వ నెల నుంచి నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు. అసలు బాగోపోతే నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ప్రార్థనలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. కానీ జరగట్లేదు. అది జరగకపోతే ఒకసారి నాకు హెల్త్ కండిషన్ బాగోపోతే పాస్టర్ గారు వస్తే అయ్యా నేను ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాను, అది వెనక్కి వెళ్ళిపోతుంది, ఎలాగైనా పెట్టండి అయ్యా, మరి బాగోదు అనేసి అంటే అలాగే అమ్మ అనేసి అన్నారు. ప్రార్థన చేశారన్నమాట. ప్రార్థన ఎలాగైనా జరగాలి అనేసి. అలా జరిగితే ఫస్ట్ వారం నాకు ఎప్పుడైతే 6వ నెల నుంచే గాలి బాగా పడిపోయేది అనమాట. నా మీద గాలి పడిపోయి నాకు పీడించేసేది. అయితే నాకు కనిపించేవారు కాదు ఎవరోనూ. పడిపోతుంటే ఆడవాళ్ళే తెలియదు, మగవాళ్ళే తెలియదు, పడిపోయేవారు. అప్పుడు నేను యేసయ్యని కలవరించేది అన్నమాట. యేసయ్య నన్ను కాపాడు, యేసయ్య నన్ను కాపాడు, యేసయ్య నన్ను కాపాడు అంటే 5 నిమిషాల తర్వాత వదిలేవాడు. ఎవరో మరి తెలియదు. 5 నిమిషాలు అలాగే ఎప్పటి వరకు ఒక 6 నెలల వరకు కూడా నన్ను అలాగే పీడించి నా బ్లడ్ అంతా ఆరిసింది. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళానంటే నాకే తెలీదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టానో నాకే తెలీదు. లక్షల కొలది అయిపోయింది. ఎవరు ఏది టెస్టులు చేసినా నీకు ఏటీ లేదు, ఎందుకమ్మా అంత భయపడిపోతున్నావు, కాళ్ళు వాపులు వచ్చేసాయి, కాళ్ళు పీకులు వచ్చేసాయి. టెస్టులు చేసుకుంటే టెస్టుల్లో ఏటీ లేదు. కిడ్నీల టెస్ట్ కానీ మొత్తం టెస్టులు అన్నీ చేయించారు నా భర్త గారు. 1,50,000 కంటే ఎక్కువైంది డబ్బులు అయితే మాకు. అయితే ఏ టెస్టులు చేసినా ఏటి లేదమ్మా, బ్లడ్ ఒకటే తక్కువ. ఇదేటి గాలి ప్రభావం, గాలి అంతా నా బ్లడ్ అంతా ఆరిసింది అనమాట. అంటే తీసుకుంది, అందువల్ల నా రక్తం అంతా ఆరిసేసింది. అప్పుడు ఫస్ట్ వారం అయ్యగారు ప్రార్థనకు వచ్చారు. చెల్లి ముందు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఆ నైట్ ప్రార్థన పెట్టారు. ఆ నైట్ ప్రార్థన పెట్టిన తర్వాత మార్నింగ్ మళ్ళీ శనివారం నాడు బయలుదేరిపోయారు అక్కడికి. మళ్ళీ సెకండ్ శుక్రవారం వచ్చారు. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం అనమాట. ప్రార్థన చేసుకొని సెకండ్ శుక్రవారం ఏం చేశానంటే పాతింటి దగ్గర పళ్ళన్నీ చేసుకొని బట్టలు గుంజుకొని కొత్తింటి దగ్గరకు వచ్చి పడుకున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అరగంట తర్వాత మళ్ళీ గాలి పడిపోయింది. గాలి పడిపోతే ఇదేంటి గాలి పడిపోతుంది, ప్రార్థనలు ఎట్టుకుంటున్నాను కదా, ఈ గాలి పడకూడదనో ప్రార్థనలు ఎట్టుకుంటున్నాను కదా అనుకొని నేను నా కళ్ళ నేనే యేసయ్యా నన్ను కాపాడు తండ్రి, యేసయ్యా ఏ రక్తమే జయం, ఏ రక్తమే జయమంటే
అరగంట తర్వాత బాగా పైకి లేగనివ్వలేదు నన్ను అసలు. నోరు మూసేస్తున్నాడు. నోరు మూసేసి నా కాళ్ళు చేతులు నా దవడ ముందు ముందు కొట్టాడు అనమాట. దవడ ముందు నన్ను కొట్టాడు. ముందు దవడ ముందు కొట్టాడు, బీప్ ముందు కొట్టాడు. ఎందుకు అరుస్తున్నావని. అప్పుడు యేసయ్య నన్ను కాపాడని ఎప్పుడైతే గట్టిగా అరిశానో నన్ను వదిలేసి మంచం నుంచి కిందకి హాఫ్ ప్యాంట్ వేసుకొని నల్లటి కాళ్ళు అతను వెంటనే నాకు కనిపించిపోయాడు. అతను ఎవరనేది కూడా కనిపించిపోయాడు. అతనికి చేతబడి ఉంది. అతను చనిపోయారు అన్నమాట. ఆటో ట్యాక్ తోటి చనిపోయారు అతను. అది ఎందుకంటే మళ్ళీ 3వ వారం నుంచి ఇప్పుడు వరకు నా మీద గాలి కదే ఏది పడలేదు. నా ఆరోగ్యం కూడా చక్కగా ఉంది. దేవుడికి వందనాలు. ఎందుకంటే ప్రార్థన చేసిన సుసన్న మా సిస్టర్ గారికి మరి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చక్కటి దేవుడు అనకూడదు కానీ ఎన్నో విధాలుగా మమ్మల్ని బాధ పెట్టినా ఒకప్పుడు ఏవి లేకుండా స్థితిలో మేము ఉండేవాళ్ళవి. దేవుడిని ఎరిగిన తర్వాత అనకూడదు కానీ మాకు ఏ లోటు లేదు. ఒకవేళ ఏదైనా బాగోకపోయినా ప్రార్థనలు రాసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మాకు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. ప్రార్థనలు రాసుకుంటే చాలు 2 నిమిషాల్లో మాకు రిజల్ట్ వస్తుంది. ప్రార్థనలు రాసుకోకపోతే మాత్రం ఆ నొప్పి అలాగే ఉంటుంది. మహిమ ప్రార్థనలో అంత మహిమ ఉంటుంది అన్నమాట. అందుకే అందరూ కూడా దేవుడిని నమ్ముకుంటే ఎంతో మంచిది. తెలియని వాళ్ళు ఏమంటారంటే చర్చికి వెళ్ళాలా, అందులో ఏడు చెప్తున్నారు అని ఉండిపోతారు. అలా కాదండి. మనం దేవుడిని నమ్ముకుంటే మనకు ఎన్నో ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకు నేనే చెప్తున్నాను కదా, నా మీద గాలి ఎన్నో నెలలు పడిపోయి నా రక్తం అంతా తినేసింది. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే నీకు బ్లడ్డే తక్కువ, ఏటి లేదమ్మా అని చెప్పేసేవారు. పెద్ద పెద్ద డాక్టర్లు అండి. నేను ఇచ్చిన ఫీజు ఎంత అనుకుంటున్నావు? 1000 రూపాయలు ఫీజు ఇచ్చేదాన్ని ఒక్కొక్క డాక్టర్ గారికి. 500 1000 రూపాయలు మాత్రం 100 రూపాయల ఫీజు ఏ డాక్టర్కి కూడా నేను ఇవ్వలేదు. అంత పెద్ద పెద్ద డాక్టర్లే చెప్పేవారంటే ఏటి ప్రభావం? గాలి ప్రభావం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ దెబ్బతో దేని బిడ్డలారా వాళ్ళ ఇంటి దగ్గర